2 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. అవి కలిపి 2 గ్లాసుల వాటర్ పోసుకున్నా. అవి మరిగేసరికి పిండి కలుపుకుంటానండి. రాగి గంజికి ఒక చిన్న గ్లాసుడు రాగి పిండి పోసి ఇద్దరికి సరిపడా అంబలి చేసుకుంటున్నాను. ఇందులో కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు మర్చిపోయారు, టేస్ట్ ఉండదు. చిన్నపిల్లలకు పెద్దవాళ్ళకు ఆరోగ్యానికి మంచిది, అందుకే రాగి అంబలి కాస్తున్నాను. ఇంతే అండి. వాటర్ ఇట్లా మరిగిన తర్వాత కలిపి పెట్టుకున్న పిండి ఇలా పోసుకోవాలి. ఇలా పోసుకున్న తర్వాత కలపాలి. 2 నిమిషాలు ఇట్లా కలుపుతూనే ఉండాలి, లేకపోతే గడ్డలు కడుతుందండి. గడ్డలు కట్టకుంటే ఇట్లా కలుపుకోవాలి చిక్కబడిన దాకా. మంచిగా రాగి గంజి తయారవుతుంది. ఇట్లా చిక్కబడిన తర్వాత తీసుకొని చల్లారిన తర్వాత ఇట్లా గ్లాసులో పోసుకొని తావాలి. ఆరోగ్యానికి మంచిది. ఇందులో కావాలంటే పెరుగు వేసుకోవచ్చు, అది ఒంటికి ఇంకా మంచి సలవ. 5 నిమిషాలలో రాగి గంజి తయారవుతుంది. తయారైన తర్వాత చిన్న పిల్లల నుండి పెద్ద పిల్లల వరకు, పెద్దవాళ్ళ వరకు, ముసలి వాళ్ళ వరకు మంచిది, ఆరోగ్యానికి మంచిది.